శ్రీ లక్ష్మీనృసింహ పరబ్రహ్మణే నమః. పరమ పవిత్రమైనటువంటి భద్రాద్రి దివ్యక్షేత్రంలో కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవృక్ష నరసింహస్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో ఫిబ్రవరి 14వ తారీఖు నుంచి ఫిబ్రవరి 18వ తారీఖు దాకా 9 లక్షల గోమయ సమిధలతోటి 9 లక్షల శ్రీనృసింహ మహామంత్రంతో అత్యంత విశేషమైనటువంటి కల్పవృక్ష లక్ష్మీనరసింహ యజ్ఞరాజాన్ని చాలా వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అనేక మంది భక్తులు, అదేవిధంగా నృసింహ దీక్షాపురులు ఎవరైనా కూడా ఈ యొక్క యజ్ఞంలో ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి అత్యద్భుతమైనటువంటి అవకాశం ఉంది. సాక్షాత్తు నృసింహస్వామి అనుగ్రహించినటువంటి కల్పవృక్ష నరసింహస్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో, గోమాతల సన్నిధిలో ప్రత్యేకంగా విశేషమైనటువంటి సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాతల ద్వారా సేకరించినటువంటి గోమయంతో తయారు చేసినటువంటి పిడకలని పాల్గొన్నటువంటి ప్రతి భక్తుడు కూడా యొక్క హోమంలో వేసేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఇక్కడ ఉంది. ఫిబ్రవరి 14వ తారీఖు ప్రాతకాలంలో విశేషమైనటువంటి మహాసుదర్శన నరసింహ హోమాన్ని, భూగృహ సిద్ధి కోసం వరాహ హోమాన్ని, విద్యార్థుల యొక్క మేధాశక్తి కోసం హయగ్రీవ హోమాన్ని, 15వ తారీఖు మహామృత్యుంజయ హోమాన్ని, 16వ తారీఖు విశేషంగా అన్యోన్య దాంపత్యం కోసం లక్ష్మీనారాయణ హోమాన్ని, సాయంత్రం 4 గంటల నుంచి ఉద్యోగ ప్రాప్తి కోసం సుదర్శన ఉద్యోగ ప్రాప్తి హోమాన్ని, అదేవిధంగా 17వ తారీఖు అత్యంత విశేషంగా మాఘ అమావాస్య సందర్భంగా సూర్యనారాయణ హోమం, ఆయుష్ హోమం, మహాసుదర్శన నారసింహ హోమాన్ని, సాయంత్రం సత్సంతాన ప్రాప్తి గరుడ హోమాన్ని నిర్వహించి సంతాన ప్రాప్తి కోసం వైనతేయ ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అత్యంత విశేషంగా 18వ తారీఖు ప్రాతకాలంలో విశేషమైనటువంటి గోపూజ, కల్పవృక్ష నరసింహస్వామి వారికి అభిషేకం అనంతరం మంత్రరాజ పదస్తోత్రంతో హోమం నిర్వహించి మహాపూర్ణాహుతి ఆనాటి సాయంత్రం అమృతవల్లి సమేత కల్పవృక్ష నరసింహస్వామి వారి యొక్క భవ్య దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి ప్రతి భక్తుడు కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలోనూ, అదేవిధంగా 5 రోజుల కాలం పాటు జరిగేటువంటి లక్ష్మీనరసింహ యజ్ఞంలోనూ ప్రత్యక్షంగా పాల్గొని స్వామి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరు. సర్వేజన సుఖినో భవంతు.